గుడారంలో నివసిస్తున్నామనే భావన కలిగి ఆ పునాదులు గల పట్నం కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము అన్న సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే విశ్వాసులైన వారికి స్థిరమైన నివాసం ఒకటి ఉంది. మనకి ఒక స్థిరమైన నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వినండి, మీరందరూ గుడారాల్లో ఉంటున్నారు కదా, మీకు ఒక ఇల్లుందా లేదా? ఇల్లుందా లేదా మీకు? అది ఇందిరమ్మ ఇల్లా, ఎన్టీఆర్ ఇల్లా, వైఎస్ఆర్ ఇల్లా, జగన్ ఇల్లా నాకు తెలియదు, కానీ ఏదో మీ సొంత ఇల్లేనా ఉందా లేదా మీకు? మనందరికీ ఒక ఇల్లు ఉంది. కానీ ఇక్కడ మనం ఎలా ఉన్నాం? పరదేశులుగా, పరవాసిగా గుడారాల్లో నివసిస్తూ ఉన్నాం కదా, గుడారములో మనం ఉన్నాం. ఇలాగనే ఈ లోకములో మనం జీవిస్తున్న మనకు స్థిరమైన నివాసం ఒకటి ఉన్నది. ఈ రోజుకి మీకు అనిపించకపోవచ్చు కానీ ఆదివారానికల్లా మీ మనసులో ఒక ఆశ కలుగుద్ది. ఏంటని? శనివారానికల్లా ఒక ఆశ కలుగుద్ది. ఏమని? ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తాం. ఇంకా అవ్వలేదా, వెళ్ళిపోతాం. స్థిరమైన నివాసము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కొరకు ఒక నివాసం ఏర్పాటు చేయబడి ఉన్నది. గుడారములలో నివసించే వారు యొక్క మానసిక స్థితి ఎలాగ ఉండాలంటే, ఒకటి, గుడారములలో నివసించే వారి యొక్క మానసిక స్థితి, ఆత్మీయ స్థితి ఎలాగ ఉండాలి అని అంటే, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉండేవారుగా ఉండాలి. మేడలు మిద్దెలున్నా, వాహన సంపద ఉన్నా, ఈ లోకంలో నువ్వెన్ని సంపాదించుకున్నా నీతో అవి రావు. ఒక రోజున నీ ఒంటిగా నీ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాము. నువ్వు ఆలోచన చేసావా విషయం ఎప్పుడైనా? విశ్వాసి, నీవు స్థిరమైన నివాసము కొరకు ఎదురు చూడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనకు తెలుసు, ఆయన నిర్మిస్తా ఉన్నాడు. ఆయన మన కొరకు స్థిరమైన నివాసాన్ని ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను వెళ్ళి, 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14:2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. గుడారములలో ఉన్న నీకు, మీ ఊరిలో ఎలాగూ నీకు ఇల్లు ఉందో, ఈ గుడార జీవితములో, ఈ ఆశ్రమ జీవితములో, ఈ యాత్రా జీవితంలో ప్రయాణిస్తున్న నీకు, సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి యాత్రా జీవితంలో ఉన్న నీవు నేను ఒక స్పృహ కలిగి ఉండాలి. ఆ స్పృహ ఏమిటంటే, నాకొక ఇల్లు పరలోకంలో, ప్రభు నాకు ఒక గృహాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు.